హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే కనుక మా ఇంట్లో రథసప్తమి పూజ మేము ఎలా చేసుకుంటున్నామో మీకు కూడా చూపిస్తాను. మనం పాతకాలం రోజుల్లో అయితే పిడకలు పెట్టి వండుతారండి. మన ఈ చిన్నిల్లు కదా, అందుకని నేనైతే గ్యాస్ స్టవ్ మీదే పసుపు కుంకుమ ఇవంతా రాసి ఇత్తడి గిన్నెకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టానండి. అందులో పాలు వేసుకున్నాను, అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని కొంచెం మరగనిచ్చి ఒక పొంగు రావాలండి. అప్పుడే పాలు పొంగించినట్టు మనం. అలాగే స్టవ్ కూడా ఆన్ చేసుకొని ఆవు పేడతో చేసిన పిడకలు అయితే బయట సేల్ చేస్తారండి. మనం ఆ పిడక కూడా పొయ్యికి 4 వైపులా పెట్టుకుందాము. అయితే పాలు అయితే ఒక పొంగు అనేది కన్ఫామ్గా రావాలండి. అప్పుడే మనం సూర్యనారాయణ మూర్తికి మనం పాలు పొంగించినంట అనమాట. అలాగే పిడకలు పెట్టుకోండి 4 వైపులాను. బయట ఆరు బయట పెట్టుకోవాలి. అసలు బయట మేడ మీద ఉన్నవాళ్ళు అలా పెట్టుకొని అక్కడే పాలు పొంగించి ఆయనకి నివేదిస్తారనమాట. కొంచెం ఈ రోజుల్లో అపార్ట్మెంట్లు అలాగే చిన్న చిన్న ఇల్లులు ఉండటం వల్ల మనలాంటి వాళ్ళకి అవ్వదండి. అందువల్ల ఉన్న వాటిల్లోనే మనం ఇలాగ చేసుకోవచ్చు. అలాగే నేను వేసిన పాలు క్వాంటిటీకి బియ్యం అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి. చక్కగా ఒక 3 టైం అయితే వాష్ చేసుకున్నాను. ఎప్పుడైతే పాలు పొంగుతాయో అప్పుడు కొంచెం పొంగనివ్వండి బయటికి. ఇలాగ పొంగంగానే ఆపేయకండి. కొంచెం పొంగితే అప్పుడు మనకి దేవుడికి నివేదించినట్టు అవుతుంది. ఇవి పొంగిన తర్వాత వాష్ చేసుకున్న బియ్యం చక్కగా గుప్పిళ్ళతోటి మనం అందులో వేసుకుందాము. అలా గుప్పిళ్ళతోటి వేసుకుందామండి బియ్యం వేసుకొని చక్కగా కలుపుకుందాం 4 వైపులాను. బాగా ఉడికిపోవాలి. ఈ లోపల మనం బెల్లం కూడా ముక్కలు కొట్టుకొని పక్కన పెట్టుకుందామండి. బెల్లం కూడా రకాలు ఉంటాయండి. కొన్ని బెల్లం ఏంటంటే పరమాన్నం వండుతున్నప్పుడు ఇరిగిపోయినట్టు అయిపోతుంది. నేను అందుకని పరమాన్నానికి ఎప్పుడు కూడా అచ్చు బెల్లమే నేను యూస్ చేస్తానండి. ఎక్కువ అచ్చు బెల్లం అయితేనే నాకు విరగకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఒక 2 యాలక్కాయలు కూడా పక్కన పెట్టుకోండి, వేసుకుందాము. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. అది కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు రెండు ఇలాచీ అయితే నేను వేసుకుంటున్నానండి, దంచుకొని వేసుకొని కలుపుకుందాము. నాకైతే ఈ పిడకలు పెట్టడం వల్ల బయట వండుతున్న ఫీలింగ్ అయితేనే నాకు వచ్చింది. బెల్లం కూడా వేసేసుకుంటున్నానండి. అన్నం ఉడికిన తర్వాతే బెల్లం వేయండి. అన్నం కొంచెం పలుగ్గా ఉన్నప్పుడు బెల్లం వేసినా కూడా మనకి అన్నం అనేది ఉడకదండి. అంటే తెలియదని కాదు, మీకు నేను కొత్తగా తెలియని వాళ్ళకే చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకైతే కాదు. దీనికి తప్పుగా ఏం అనుకోకండి. అలాగే పరమాన్నం అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు పూజ సామాన్లు సర్దుకుందాము. నేనైతే రథం వేసాను. బయట తులసి కోట దగ్గర అయితే నేను పెట్టుకుంటున్నాను. నేనైతే సింపుల్గా ఇలా చేసుకుంటున్నానండి. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఉన్నంతలో మనం చేసుకుంటాము. అన్ని 7 ఆకులు చిక్కుడుకాయ ఆకుల్లోని పెట్టానండి. ఎందుకంటే 7 గుర్రాలు ఉంటాయి కదా వాటికి. నెక్స్ట్ గిన్నెతో కూడా కొంచెం పరమాన్నం పెట్టాను, దీపం వెలిగించానండి, హారతి ఇచ్చాను, ఒక తాంబూలం పెట్టాను, పువ్వులు పెట్టాను. అలాగే రేగిపళ్ళు అంటే ఇష్టం అంటండి, రేగిపళ్ళు కూడా పెట్టాను. అలాగే మా పిల్లలకు కూడా ఉదయం స్నానం చేయించాను, జిల్లేడాకులు పెట్టి. ప్రతి వాళ్ళు అలాగే చెయ్యాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము మంచి వీడియోలు అయితే ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.